మరి కార్పొరేషన్లో అయితే నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు చివరి దశకు కూడా చేరుకున్న సందర్భంగా మరి చాలామంది అభ్యర్థులు నామినేషన్స్ వేసుకొని మరి బయటకు వస్తున్న సందర్భం చూస్తున్నాము. సో మరి మనతో పాటు ఒక డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థి ఉన్నారు. ఏ డివిజను వాళ్ళు వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా సత్య న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్, ఏ డివిజన్ నుంచి మీరు కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు? ఏ పార్టీ నుంచి? నా పేరు అల్లి సుభాష్ యాదవ్, అల్లి సుభాష్ చంద్రబోస్. మాది 20వ డివిజన్ గొల్లగూడ, పెద్దబండ, ఎఫ్సిఐ కాలనీ, అంబేద్కర్ కాలనీ, హోంసాయి కాలనీ, గొల్లగూడ అర్బన్ మా ఏరియా పరిధిలోకి వస్తాయి. ఈరోజు రెండో సెట్ నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు, రాష్ట్ర R&B శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు వారి ఆశీస్సులతోని ఈరోజు నేను రెండో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు నామినేషన్ దాఖలు వేశారు. మీ వార్డులో, మీ డివిజన్లో సంబంధించి మీరు ఏమైనా మేనిఫెస్టో లాగా, అంటే గెలిస్తే హామీ ఇస్తాను అనేది ఏమైనా ప్రజలకి చెప్తున్నారా? ప్రధానంగా ఏంటంటే మా పెద్దబండ ప్రాంతం అనేది చాలా వరకు వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ ఎక్కువగా నిరుపేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, వలస కూలీలు, దినసరి పనులు చేసుకునే వ్యక్తులు చాలామంది నిరుపేద ప్రజలు జీవిస్తుంటారు. అటువంటి వారికి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు అన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో అక్కడ నేను పోటీ చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో కూడా నేను అక్కడ పోటీ చేశాను. మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో చేశాము. స్వల్ప మేరతో లాస్ట్ టైం నాకు అక్కడ ఇది కావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్యులు ఆశీస్సులతోనే నేను విజయం సాధిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో మరి ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సార్? ఆల్రెడీ నేను ప్రచారంలోనే ఉన్నాను. నేను గత వారం రోజుల నుంచి నేను ఒక్కొక్కరిని మా వార్డు ప్రజలందరినీ కూడా ఇండివిజువల్గా వెళ్ళి కలవడం జరుగుతుంది. వారందరూ కూడా ప్రచారం అనేది నేను 5 ఏళ్ల సందే నేను చేసుకుంటూ వస్తున్నాను. 2020లో నేను ఓడిపోయిన తెల్లారి నుంచే నేను ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలకు మంచైనా చెడైనా ఏదైనా కూడా వారి కష్టసుఖాలు నేను పాలుపంచుకుంటూ వాళ్ళలో ఒక కుటుంబ సభ్యులుగా నేను తిరుగుతున్నాను. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నా ప్రజలు నన్ను ఆదరిస్తారు, నాతో సేవ చేయిస్తారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా